తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కౌశల్ సైన్స్ క్విజ్ పోటీల్లో తమ ప్రతిభను చాటారు. విద్యార్థులు జోస్నా, సమీనా హఫ్సియా, పవన్ కుమార్లను ఈ నెల 10వ తేదీ సాయంత్రం విడుదలైన కౌశల్ సైన్స్ క్విజ్ 2025 పోటీ పరీక్షల ఫలితాల్లో విజయం సాధించి జిల్లా స్థాయి కౌశల్ పోటీలకు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు సుమలత ఆనందం వ్యక్తం చేశారు. తదుపరి విద్యార్థులు మరియు వారిని ప్రోత్సహించి పర్యవేక్షించిన సమన్వయకర్త వనపర్తి వెంకటేశ్వర్లను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల. నా పేరు వనపర్తి వెంకటేశ్వర్లు. నేను పాఠశాలలో కౌశల్ 2025 కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాను. ఈ నెల 1, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి కౌశల్ 2025 సైన్స్ క్విజ్ పోటీలలో మంచి ప్రతిభ కనపరిచి 4 విద్యార్థులు డిస్టిక్ లెవెల్కు ఎంపిక కావడం జరిగింది. ఆ విద్యార్థులు జోస్నా 10వ తరగతి, పవన్ కుమార్ 9వ తరగతి. జోస్నా క్విజ్, పవన్ కుమార్ కూడా క్విజ్. అదేవిధంగా సమీనా, ఈ అమ్మాయి రీల్స్ 10th క్లాస్ విద్యార్థి. అఫ్సియా 9th క్లాస్ విద్యార్థిని. ఆ అమ్మాయి పోస్టర్స్కు సెలెక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఇది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం మాత్రమే ఈ సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు సామాజిక శాస్త్రాలకు సంబంధించినటువంటి అంశాలు దాంతోపాటు రీజనింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ మంచి ప్రతిభ కనిపించడానికి విద్యార్థులు బాగా తరఫీదు పొందవలసిన అవసరం ఉంది. వీటి ప్రశ్నలన్నీ కూడా డిసెంబర్ మాసం వరకు ఎంత సిలబస్ అయితే పూర్తవుతుందో ఆ సిలబస్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రతిభా పరీక్షలన్నీ కూడా ఎందుకు పిల్లవాళ్ళను మనం ఇన్వాల్వ్ చేస్తున్నామంటే వాళ్ళలో ఉన్నటువంటి మంచి నైపుణ్యాలు, ప్రతిభ అంతా కూడా వెలికి తీయడానికి ఇదొక ప్లాట్ఫామ్గా, కౌశల్ అనేది ఒక ప్లాట్ఫామ్గా మనం ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కాస్ట్ మరియు ఏపీ సైన్స్ సిటీ మరియు BVM భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో ఈ పరీక్షలంతా కూడా నిర్వహించడం జరిగింది. సో కాబట్టి ఈ పరీక్ష 3 లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, పాఠశాలలో ఫస్ట్ లెవెల్ పాఠశాల స్థాయిలో అయింది. తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఈ పరీక్షను విద్యార్థులు పాఠశాలలోనే ఆన్లైన్ ద్వారా కోడ్ తంత్ర అనే సాఫ్ట్వేర్ దీని ప్రక్రియ ద్వారా ఆన్లైన్లోనే పరీక్ష రాయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో పరీక్ష రాయేటప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకుని పరీక్ష రాయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో కాబట్టి ఇంత పోటీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరీక్షలో కూడా మన పాఠశాల విద్యార్థులు మంచి పోటీని ఇచ్చి 15 మంది విద్యార్థులు ఈ పరీక్షను రాయగా 4 విద్యార్థులు ఈ పోటీలో విజయం సాధించడం అంటే గొప్ప విషయంగా చెప్పుకోవాలి మనము. అదేవిధంగా ఈ విద్యార్థులను ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా, ఒక కౌశల్ కార్యక్రమం సమన్వయకర్తగా వీళ్ళని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత మేడం గారు కూడా ఈ విద్యార్థులను అభినందించడం జరిగింది. కాబట్టి మనము ఏవైనా కూడా ఇలాంటి పోటీ పరీక్షలు నిర్వహించినప్పుడు ఆ విద్యార్థులంతా కూడా ముందుకు వచ్చి వారు ఆ పరీక్షలు రాయడానికి, ఆ పోటీలో పాల్గొనడానికి ఎలవేళ సంసిద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ పరీక్షలన్నీ కూడా కొత్త విధానంలో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ ఆన్లైన్ ద్వారా పరీక్షను కాంపిటేటివ్ ఎగ్జామ్ను ఎలా రాయాలి అనే విషయాన్ని మనం కూడా విద్యార్థులుగా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విద్యార్థులందరూ కూడా ఈ విషయాలంతా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర స్థాయిలో ఎన్నుకోబడిన విద్యార్థులు డిస్ట్రిక్ట్ లెవెల్లో రాసిన తర్వాత
రాష్ట్ర స్థాయికి ఎవరైతే ఎన్నుకోబడతారో వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులు కూడా అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ లెవెల్ పరీక్షకు విద్యార్థులంతా కూడా ఆ సబ్జెక్ట్ పరంగా అయితేనేమి బాగా తప్పిస్తుంది కొంచెం శ్రమించి వారు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనిపించి అక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధిస్తారని నేను వాటిని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.